తెలంగాణ యాస, తెలంగాణ భాష పైన తెలంగాణ రాష్ట్రం సిద్ధించి దాదాపు పుష్కర కాలం గడిచిపోయినా ఇంకా ఆ దాడైతే ఇంకా తగ్గట్లేదు. తెలంగాణ పైన అవాకులు చెవాకులు పీల్చడమే కాదు, ఇప్పుడు భాష పైన ఆ అవాకులు చెవాకులు కనబడుతున్నటువంటి పరిస్థితి. తెలంగాణ భాషను తెలుగు భాషనే కాదు అనే విధంగా సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నటువంటి సందర్భం. ఒక సినిమా పేరు పెట్టుకుంటే ఆ సినిమా పేరు పైన కూడా ట్రోల్ అవుతున్నటువంటి సందర్భాన్ని చూస్తూ ఉన్నాం. ఎస్, మీరు వింటున్నది నిజమే. విడుపు కాగితం, ఇడుపు కాగితం, ఇడుపు కాగితం అని పెట్టినటువంటి ఆ పేరు పైన ఈ సినిమాను తెలుగులో డబ్బింగ్ చేస్తారా అంటూ కొంతమంది విషయం కక్కుతూ ఉన్నారు తెలంగాణ భాష పైన. ఎస్, ఇదే అంశంపైన మనతో మాట్లాడడానికి తెలంగాణ ఉద్యమకారుడు ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ సార్ మనతో పాటుగా ఉన్నారు. సార్ నమస్తే. నమస్కారం. మీరు చూసారని భావిస్తూ ఉన్న ఆ ఇడుపు కాగితం పోస్టరు, దాని కింద వస్తున్నటువంటి కామెంట్స్, దానిపైన జరుగుతున్నటువంటి ఆ యొక్క ప్రచారం వింటున్నారు. మొత్తం మీద ఏమనిపిస్తూ ఉంది? అసలు తెలుగులో డబ్బింగ్ చేస్తారా తెలంగాణ యాసను భాషను? అంటే తెలుగు అనే దానిలో తెలంగాణ భాష ఉందా లేదా అంటే ఏం చెప్తారు? అంటే ఈ ఆధిపత్యం అనే ఒక పైత్యం నషాళానికి అంటిన మనుషులు వివేకం కోల్పోతారు. ఓకే, అంటే నిజానికి మనకు ఇడుపు కాగితం అయిపోయింది. ఇడుపు కాగితం అయిపోయి 12 ఏళ్ళు అవుతుంది. అవును. కానీ విషం కక్కుడు మాత్రం ఆగుతుంది. యాభిజాత్య విషం, అహంకార విషం, ఈ సుపీరియారిటీ కాంప్లెక్స్, దీని నుంచి మాత్రం వాళ్ళు బయటపడుతున్న దాఖలా లేదన్నమాట. డబ్బింగ్ చేస్తారా, తెలంగాణ భాషలో సినిమా వస్తే డబ్బింగ్ పెడతారా అని వెటకారపు వ్యాఖ్యలు చేస్తున్నారు. సబ్ టైటిల్స్ ఉన్నాయా అని. మీరు మా దగ్గరనే బతుకుతున్నారు కదా, ఎవడు డబ్బింగ్ చెప్తున్నాడు మీకు? రోజు హైదరాబాద్లో మాత్రం తిరుగుతున్నారు కదా, ఎవడు డబ్బింగ్ చెప్తున్నాడు? ఈ డబ్బింగ్ వాళ్ళు ఇక్కడ ఎందుకు ఉంటున్నారు? ఇంకా మీకు మా భాష ఇన్నేళ్ళైనా అర్థం కానప్పుడు, మా జీవితమే అర్థం కానప్పుడు, నేను పుట్టబోసుకోవడానికి వచ్చిన వాళ్ళ గురించి మాట్లాడతలేను, పుట్టగొట్టే వాళ్ళ గురించి, ఆశ్రయించడానికి వచ్చిన వాళ్ళతో గురించి అంటలేను, నేను అవమానించే వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను. నీకు ఇవాళకి కూడా ఇంకా ఇప్పటికీ నీ ముఖ్యమంత్రి ఇక్కడే ఉంటాడు, నీ ఉప ముఖ్యమంత్రి ఇక్కడే ఉంటాడు, సగం 3 వాళ్ళ మంత్రులు ఇక్కడనే ఉంటారు, మీ బేరాలు ఇక్కడే, నేరాలు ఇక్కడే, ఘోరాలు ఇక్కడే, అన్ని ఇక్కడే చేస్తుంటారు. అక్కడ జనాలు మోసం చేస్తున్నారు మీరు. అమరావతి 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 అని. మీరే అమరావతిలో ఉండకుంటే అమరావతి ఎట్లా అభివృద్ధి అవుతుంది? ఇక్కడ వండుకుంటూ, ఈ నేల నుంచి అవకాశాలు పొందుకుంటూ, ఈ మనుషులతో కలిసిపోకుండా, ఈ భాష మీద ఇవాళకి గౌరవం లేకుండా, ఈ ప్రజలతో ఇవాళకి గౌరవం లేకుండా ఇంకా దీన్ని ఆక్రమిద్దామని కుట్ర. ఎవడయ్యే జాగీర్ అని అడుగుతున్నావు కదా, నా భాషనే గౌరవించలేని నీ జాగీర్ ఎట్లయితుంది? ఇది అర్థం చేసుకో. నీ వాళ్ళల్లో ఏ విషయం సంచలిస్తుందో, నువ్వు ఏ విషయం నింపినవో అర్థం చేసుకో. నీ సినిమాలు నింపిన విషయం అది. మేము చూడలే 60 ఏళ్ళు ఏం సినిమాలు చూసి కాలబెట్టినాం మేము? బుల్లెమ్మకు బులపాటం అంటావు. ఎవడికి అర్థం కావాలి ఆ బులపాటం? ఎవడి బులపాటం అది? మీ బులపాటాలు గులపాటాలు మేమెందుకు విన్నాం? విని చచ్చినాం కదా. మీ బూతులు, బుల్లెమ్మ బుల్లోడు అంటే మాకు బూతులాగా వినబడుతుంది. నేను ఎక్కిరించడం మొదలు పెడితే చాలా ఉంటాయి. నీ ఎలపరం ఏందో మాకు అర్థం కాలే. ఏదో ఎలపరం వచ్చేసింది అని అంటారు. పచ్చిబో ఇక లెగుద్దామా అంటారు. మాకు అది అసహ్యంగా వినబడుతుంది. అవును. ఇక్కడ నిజానికి నేను చెప్పొచ్చేది ఏమిటంటే, ప్రతి భాషలో, ప్రతి మాండలికంలో ఒక అందం ఉంది, ఒక సొగసు, ఒక నుడికారం ఉంది. అభిజాత్యం నెత్తికెక్కిన వాడికే ఈ రకమైనటువంటి దృష్టికోణం ఉంటుంది. ఆ సౌందర్యాన్ని అర్థం చేసుకోలేక, ఆ జీవాన్ని అర్థం చేసుకోలేక, అక్కడి భౌతిక పరిస్థితులలోంచి వచ్చిన ఆ పద సంపద ఏముందండి? ఇడుపు కాగితం. అవును. విడుపు, ఇడుపు, ఇడిపించే కాగితం. అవును. దాంపత్య బంధం నుంచి విడిపోయేప్పుడు రాసుకునే కాగితం. అవును. కాగితం అని మీరు కూడా అంటారు కదా, గా కాగితమే గీ కాగితం, గా కాగితమే గీ కాగితం. ఆ మాటకు వస్తే కాగితం అనే మాట కూడా తెలుగు కాదు. అవును, అది ఉర్దూ. నేను ఇదివరకు కూడా చాలాసార్లు చెప్పేది, మీ భాషలో ఉర్దూ ఉన్నదన్న సంగతి మీకు తెలియదన్న సంగతి కూడా మీకు తెలియదు అని నేను పదే అనేవాడిని. ఈ మధ్య ఎందుకు అనాలి? అయిపోయింది, విడిపోయింది, మన బతికేదో మనం చూసుకోవాలి అనే ఒక ఆలోచనలో ఉన్నాం. కానీ ఇవాళ కూడా వచ్చి మళ్ళీ ఇట్లా మాట్లాడుతుంటే, అరే మీరు సినిమాలు తీస్తే, మీరు పాడి పంటలని సినిమా తీస్తే, మా పాడి కాదు, మా పంట కాదు, చూసుకాల పెట్టింది. మీరు నాగార్జున సాగర్లో గూడలేస్తూ ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సొలుపేమున్నది అని, మా కాలువలు లేకున్నా మీరు కాలువలలో గూడలేస్తున్న వ్యవసాయాన్ని మేము చూసినాం.
మా దగ్గర ఎస్టేట్లు లేవు. మీ ఎస్వి రంగారావు ఎస్టేట్ ఓనర్గా ఇట్లా మన సూటు బూట్లు వేసుకొని డూప్లెక్స్ ఇళ్లలో నుంచి దిగుతుంటే ఆ సినిమాలు చూసినాం. మా దగ్గర ఇంగ్లీష్ వాళ్ళు లేరు, పియానో లేరు. నిన్న కనిపించింది నన్ను మురిపించింది అని మీరు పియానోలు వాయిస్తూ పాడితే అది కాని జీవితాన్ని మేము చూసినాం. మిమ్మల్నే హీరోలుగా భరించినాం. మీరు 60 ఏళ్ళకు వచ్చి 70 ఏళ్ళకు వచ్చి హీరోయిన్ల నడుముల మించి తంతుంటే కొడుతుంటే అదే శృంగారం అంటుంటే అవును భరించినాం కదా. ఆ మధ్య ఒక హీరో ఇట్లాగే నేను తెలంగాణ ఉద్యమ సందర్భంలో టీవీలో మాట్లాడుతుంటే ఆయన అన్నాడు, 40 ఏళ్ళు వచ్చినా వాళ్ళు ఏమిటండి ఇంకా క్యాంపస్లో ఉన్నారు, వాళ్ళు స్టూడెంట్లా అవుతారు అన్నాడు. నేనన్నా 60 ఏళ్ళు వచ్చినా నువ్వు హీరో అవుతున్నావు కదా, 70 ఏళ్ళు వచ్చినా నువ్వు హీరో అవుతున్నప్పుడు మావాడు పాపం ఉద్యోగం రాలే ఏం చేస్తాడు మరి, ఇంకా క్యాంపస్లో ఉన్నాడు. అవును. ఇది ఈ అహంకార వైఖరి, ఈ దురహంకారపు మాటలు, ఇది ఇవాల్టిది కాదు. ఇది దీని ఆర్జిన్ ఎప్పటి నుంచో ఉంది, మొదటి నుంచి. పెద్ద పెద్ద పండితులు చూశాను. మీ దగ్గర ఏమిటండి గ్యాస్ నూనె అంటారు అని అడిగాడు పండితుడు నన్ను. అవును. నేను మీ కిరసనాయిల్ ఏమిటి, కనీసం మా గ్యాస్ నూనెలో నూనె అనే తెలుగని ఉన్నది కదా, నీ కిరసనాయిల్ ఏముంది, ఆయిల్ అనేది ఇంగ్లీష్ పదం అయింది, అదే కదా, ఇంగ్లీష్ పదం. నీకేమైంది దాంట్లో, నీకు నొప్పి ఏమొచ్చింది. ఒకసారి ఇట్లాగే ఎండ కొడుతుందంటే ఎండ కొట్టడం ఏమిటండి అన్నాడు. ఎండ కాస్తుంది అనాలట. మా దగ్గర ఉండాలంటే ఎండ కొడుతుంది, చలి పెడుతుంది, వాన పడుతుంది, ఉంటుడు పీక పీక అని చెప్పి ఇవే పదాలు అంతే కదా. అరే హైదరాబాద్లో హైదరాబాద్ భాష ఉంటుందండి, సిద్దిపేటలో సిద్దిపేట భాష ఉంటుంది, వరంగల్లో వరంగల్ భాష ఉంటుంది. అక్కడికి పోయినప్పుడు దాన్ని ఆ సొగసు ఏమిటి, ఆ నుడికారపు సొంపేమిటి, ఆ తీయదనం ఏమిటి, దాన్ని గ్రహించే ప్రయత్నం చేయాలి. కానీ ఈ మధ్య చూడండి తెలంగాణ జానపదాలు ఎంత ముద్దు, దానిలోకి రాబోతా ఎంత ఆ పాటలు ఎంత ఎంత బ్రహ్మాండమైనటువంటి దానికి స్థానిక పరిమళం ఉంది. గ్లోబలైజేషన్ తర్వాత ప్రజలకి లోకలైజేషన్ మీద ప్రేమ పెరిగింది. అవును. ఇప్పుడు నువ్వు ప్రపంచానికి చూపించాలంటే, నువ్వేందో చూపించాలంటే నీ భాష ఎక్కడ ఉంటుంది, నీ ఎథనిక్ లాంగ్వేజ్, నీ 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 భూమిలోంచి పుట్టిన మట్టి వాసన ఉన్న పాట రావాలి కదా. ఇప్పుడు ఈ మధ్య మా 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 మిత్రుడు మల్లిక్ తేజ్ గురియవన్నే సీరగట్టి గుద్దినట్టు గోసిపెట్టి గున్న గున్నోయ కుమ్మరోళ్ళ సిన్నది, గున్న గున్నవోయ కుమ్మరోళ్ళ సిన్నది, ఎంత హిట్ అయింది ఆ పాట. అసలు ఆ రిథం ఎంత కొత్తగా ఉంది. ఆ రిథం ఆ డిల్లంపల్లెం అనే యాదవుల డప్పులోంచి తీసుకున్నాడు ఆయన. అది కొత్తగా ఉంది. మీకు అర్థమవుతలేదా ఇది, ఈ సృజనాత్మకత మీకు అర్థమవుతలేదా? పోతున్నాయి మీ పడికట్టు భాషలు, మీ దరిద్ర. ఒకప్పుడు తెలంగాణ భాషను, తెలంగాణ యాసను ఏదో నవ్వులాట కోసం చూసినటువంటి సినిమా పరిశ్రమ తెలంగాణతోని ఒక క్యారెక్టర్ పెట్టకపోతే సినిమా హిట్ కాదనేటువంటి సిచ్యువేషన్కి వచ్చింది కదా. మరి అయినప్పటికీ కూడా మీరు మనం గమనిస్తే ఈ యొక్క మార్పు అనేది వస్తుంది. హీరోలు వాడుతున్నారు, దానిలో ఉన్నటువంటి కమెడియన్లు వాడుతున్నారు, మొత్తం మీద ఏదో రకంగా తెలంగాణ భాష యాసను తను చూపిస్తున్నారు కదా. అది ఆంధ్రాకి సంబంధించినటువంటి హీరోలైనా వాడుతున్నారు, తెలంగాణ వాళ్ళైనా వాడుతూ ఉన్నారు. అయినప్పటికీ కూడా ఈ విషయం ఎట్లా చూడొచ్చు? ఇప్పుడు గెట్లనే అంటుంటారు సినిమాలో, తెలంగాణలో ఎవడు గెట్లనే అన్నాడు, గట్ల కాదు అంటారు. అవును అవును. ఎక్కడ గావాడుతారో నీకు తెలియదు. ఇప్పటికీ తెలంగాణ డైలాగులు ఆంధ్ర రచయితలు రాస్తున్నారు. అవును. ఇప్పటికీ ఆంధ్ర హీరోలే తెలంగాణ భాష మాట్లాడుతున్నారు, ఇమిటేషన్ తెలంగాణ మాట్లాడుతున్నారు. ఇప్పటికీ ఇంకా వాళ్ళు వెక్కిరించినట్టే మాట్లాడుతున్నారు ఇప్పటికీ కూడా. అవును. ఈ నీకు గట్లంటారో గెట్లంటారో కూడా తెలియకుండా వచ్చి నీ జాగిరా అంటారు. నీకు నా భాషనే ఇన్నాళ్ళ నుంచి నీకు అర్థం కాలేదు, వచ్చి నువ్వు జాగిరా అని అడిగేటువంటి పరిస్థితుల్లో. ఇంకొక ఆంధ్రప్రదేశ్లో ఒక పార్టీ సభలో తెలంగాణ పదం డిక్షనరీలో లేదంటాడు ఆయన. ఒకవేళ నువ్వు చదివిన డిక్షనరీలో పదం లేకుండా అది దరిద్రపోటు డిక్షనరీ అని అర్థం. ఓకే. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇంకా తెలంగాణ అనే పదం ఎలా పెట్టుకోలేదు అంటే వాడే కూడా ఆ డిక్షనరీ, అది ఆ డిక్షనరీ అని తప్పు చదువుతున్నట్టు అర్థం చేసుకోలేని తెలివి తక్కువతనం నీది. అతనితో అనిపించిన వాళ్ళు ఎవరు, అనిపించడం వెనుక ఉన్న అవిజాత్యం ఇది. పోని అన్నాడు, క్షమాపణ చెప్పిండ్రా, ఇది మా పార్టీ వేదిక మీద ఇట్లా అనవలసింది కాదు, ఇది తప్పు, ఇది తెలంగాణ ప్రజలు ఒకప్పుడు తెలంగాణ పదాన్ని అసెంబ్లీలో నిషేధిస్తుంది. అంతకుముందు 56లో ఏకపక్షంగా ఆంధ్రప్రదేశ్ అని పేరు పెట్టేస్తుంది, ఆంధ్ర తెలంగాణ అని పేరు పెట్టాలనే ప్రతిపాదన వచ్చినప్పుడు పాపం దాశరథి గారు వాపోయారు. కమ్మని నా తెలంగాణ 9 జిల్లాలేనా, సకలాంధ్రకు తెలంగాణ పర్యాయం కాదా అని అడిగిండు ఆయన. ఆయనను విన్నవాడు లేడు పాపం. జై తెలంగాణ నినాదం లేకుండా చేస్తుంది అంటే చంపితిరి. ఇవాళ ఎవరో పాపం ఒకరిద్దరు దర్శకులు వచ్చి తెలంగాణ పలుకును సినిమా తెర మీదకి తెస్తే పరవశించుండ్రా వెధవల్లరా. ఇప్పటికి తెలుగు ఏడుస్తారు కదా,
తెలుగుకు మేమే ప్రతినిధులు, ఇవాళ కూడా తెలుగు భాష ప్రతినిధులు అనగానే ఆ సినిమా యాక్టర్లని పట్టుకొస్తారు. వాళ్ళే సినిమా రైటర్లే ఇవాళకి తెలుగు భాషను అద్భుతంగా పండిస్తూ మాండలికాన్ని, దళిత భాషని, బీసీల భాషని, బహుజన భాషని కవిత్వంలోకి తీసుకొస్తున్న కవులను తెలుగు భాషా ప్రతినిధులుగా చూపించారు. ఇప్పటికి కూడా ఇంకా వాళ్ళనే తెలుగు భాషా ప్రతినిధులుగా చూపిస్తారు. ప్రవచనకర్తలు వాళ్ళే. తెలంగాణ వాళ్ళు కూడా ఈ భావదాస్యంలో ఉన్నారు, పరాధీనతలో ఉన్నారు. వాళ్ళని తీసుకొచ్చి లక్షలు ఇచ్చి వాళ్ళ అహంకారాన్ని భరించి ఈ మధ్య ఒక అవధాని ఆయన అవధానం చేస్తున్నాడు, అధ్యక్షత పాపం తెలంగాణ ఆయన వహిస్తున్నాడు. ఆ సమస్య ఏదో అడిగాడు, ఈయన సరిగ్గా వినబడకుంటే పాపం ఈయన 1-2 సార్లు ఆ అధ్యక్షుడు చెప్పే ప్రయత్నం చేస్తే గద్దిస్తున్నాడు ఆయన, మాట్లాడకయా అని. ఎందుకు ఈ అహంకారాలను తెచ్చుకుంటారు? ఎందుకు వీళ్ళ అవధానాలు మనకు కావాలి? సంస్కారం లేని అవధానాలు, పక్కవాడికి సమాన గౌరవం ఇవ్వలేనటువంటి అవధానాలు, లేదా ఈ రకమైనటువంటి ప్రవచనకర్తలు విపరీతంగా దాన్ని వ్యాపారం చేసి లక్షలు తెలంగాణ వాళ్ళు సొమ్ము అర్పిస్తుంటే తీసుకుంటున్నారు కదా. మన దగ్గర భాగవతం మీద చక్కగా ఉపన్యాసం చెప్పేవాళ్ళు లేరా? భారతం మీద చెప్పగలిగేవాళ్ళు లేరా? రామాయణం చెప్పగలిగేవాళ్ళు లేరా? పిలుచుకోండి. ఇంకా ఆ భావదాస్యంలో పడేడవకండి. కనీసం మన భాషను గౌరవించలేని వాళ్ళు. తెలంగాణ ఫిలిం ఇండస్ట్రీ అనేది ఏర్పడకపోవడం వల్లనే ఈ పరిస్థితి. ఇంకా గతంలో ఉన్నటువంటి తెలుగు ఫిలిం ఇండస్ట్రీ రన్ అవుతా ఉంది కాబట్టి ఆ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ కేసీఆర్ ఒక ప్రయత్నం చేశాడు, ఏదో ఒక గుట్టలలోకి వెళ్ళి అక్కడ ఏదో ఏర్పాటు చేయాలి, ఇట్లా తెలంగాణ ఫిలిం ఇండస్ట్రీని డెవలప్ చేయాలని మొదట్లో అనుకున్నప్పటికీ కూడా దానికి తీవ్ర స్థాయిలో ఎలాంటి అవకాశాలు తీసుకోలేకపోయారని. తెలంగాణ ఫిల్మ్ ఇండస్ట్రీ అనేది పెద్ద మాట. ముందు తెలంగాణ ఫిల్మ్స్ రావాలి. ఓకే, వస్తున్నాయి కొన్ని ఇప్పుడిప్పుడే మొదలైంది, వింటున్నాం. ఇప్పుడిప్పుడే మొదలైంది. అవి వస్తున్న క్రమంలో ప్రభుత్వం పాత్ర ఏంది అనే ప్రశ్న వస్తుంది. ఇక్కడ ప్రభుత్వం ఏం చేయాలి అనేది. ముందు భోజ్పురి సినిమాలు వచ్చిన తర్వాత ప్రభుత్వం వచ్చింది, ఆ తర్వాత భోజ్పురి ఇండస్ట్రీ ఏర్పడింది. అవును, ముందు మరాఠీలో సినిమాలు వచ్చిన తర్వాత అట్లా తెలంగాణ నుంచి సినిమాలు రావడం ప్రారంభం కావాలి. మనకు ఒకటి ఏమిటంటే, మన సమాజం మొదటి నుంచి కూడా మన దగ్గర ఇప్పటికీ ఒగ్గు కథలో మగవాళ్ళే ఆడవేషం వేస్తారు తప్ప ఆడవాళ్ళు రారు. ఇట్లాంటి కొన్ని మనకి ఆ ఇన్హిబిషన్స్ ఉన్నాయి ఇంకా మనకి ఆ విషయాల్లో. తర్వాత అది మద్రాస్ కేంద్రంగా వచ్చి ఉండడం వల్ల సినిమా అనేది మనకు సినిమా పరిశ్రమ మధ్య ఒక అగాధం ఉంది. ఎవరో ఒక నారాయణ రెడ్డి లాంటి వాళ్ళు, దాశరథి లాంటి వాళ్ళు జయించి వెళ్ళి అక్కడ కూడా తెలంగాణ జెండా పాతగలిగారు వాళ్ళు. హైదరాబాదుకు సినిమా పరిశ్రమ వచ్చిన తర్వాత కూడా ఆ రంగంలో అప్పటికే వాళ్ళకు బాగా అనుభవం ఉండటం వల్ల, ఆ క్రాఫ్ట్ బాగా తెలిసి ఉండడం వల్ల, అందులో పెట్టుబడి పెట్టడం, లాభాలు తీసుకోవటం అనే విద్య వాళ్ళకు బాగా తెలిసి ఉండడం వల్ల ఇండస్ట్రీ వాళ్ళ గుప్పిట్లో ఉన్నది. ఇప్పుడు మన వాళ్ళు ప్రొడ్యూసర్స్ తక్కువ తెలంగాణ వైపు నుంచి. 1-2 సినిమాలు తీసి ఆగిపోయిన వాళ్ళు అట్లా. ఒక దిల్ రాజు లాంటి ఎక్సెప్షన్స్ ఉంటాయి. దిల్ రాజు లాంటి వాడు ఉన్నా వాళ్ళ లాబీలకు తలొగ్గి ఉండాలి, ఆ విధంగా ఉండాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. అంతేందుకు ఆంధ్ర ప్రాంతంలో కూడా ఒక సామాజిక వర్గం, 2 సామాజిక వర్గాలే. దళితులు ఉన్నారా? ఆంధ్ర దళితులు ఎవరన్నా సినిమా రంగంలో ఉన్నారా? దళిత హీరో వచ్చే అవకాశం ఉన్నదా? ఇవాళకి మా కులం హీరో అని చెప్పి ఊరేగింపులు అమెరికాలో కూడా తీస్తున్నారు, కానీ ఒక దళిత హీరో ఎప్పుడు రావాలి? మరి దళితులు పాపం ఎప్పుడు ఊరేగింపులు తీయాలి కదా? కనుక అది 2.5 జిల్లాల 2.5 కులాల పట్టులో ఉంది అని కాళోజీ ఎప్పుడో చెప్పాడు. అదే భాష అన్నారు. 2.5 జిల్లాల దండి భాష తెలుగు, నోళ్ల భాష తొక్కిపెట్టు తీర్పు, వహ్వారే సమగ్రాంధ్ర వాదుల ఔదార్యము, ఇట్లయితే ప్రత్యేక రాష్ట్రం పాలడగక తప్పదు. ఇవాళ ఈ భాష అహంకారం వల్లనే కదా రాష్ట్రం ఏర్పడిపోయింది. ఇంకా మీకు బుద్ధి రాకుంటే, జ్ఞానం రాకుంటే, ఇప్పటికీ ఒక సమానత్వ భావన మీలో కలగకపోతే, మీకు ఆ సంస్కారం లేకపోతే ఎందుకు ఈ అహంకారం? ఏం చూసుకొని ఈ అహంకారం? ఏంటి మరి ఏపీకి సంబంధించినటువంటి వాళ్ళు కూడా వారించట్లేదు, ఇలాంటిది కరెక్ట్ కాదు అనేటువంటి మాటను ఆ సోషల్ మీడియాలో ఇట్లాంటి రచ్చకు విషయం కనీసం ఇది కరెక్ట్ కాదు, ఇట్లా మాట్లాడడం కరెక్ట్ కాదు, ఏ భాష అయినా కానీ దాన్ని గౌరవించేటువంటి గుణం కలిగి ఉండాలని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి పొలిటీషియన్స్ కూడా మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలందరూ అట్లా లేరు, వాళ్ళ ఆలోచన. నిజానికి మనకు తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు కూడా ఆంధ్ర ప్రాంతం నుంచి పెద్ద మద్దతు వచ్చింది. అవును, ఆంధ్ర ప్రాంత సాహిత్యకారులంతా మద్దతు పలికారు. కావడి కుండలోని ఒక పుస్తకమే వేశారు. కోయి కోటేశ్వరరావు అనే ఒక కవి, ఆయన ముఖ్యంగా దళితులు, బీసీ కవులు అక్కడి నుంచి మద్దతు పలికారు చాలా వరకు.
కోయి కోటేశ్వరరావు అనే కవి అప్పుడు సమైక్యవాద ఉద్యమం జరుగుతూ ఉంటే ఆయన ఒక మాట అన్నాడు అనమాట. తెలంగాణ ఉద్యమం తొలికోడి కూత లాంటిది. ఓకే. అది తన సహజ నిసర్గమైన స్వభావంతో సూర్యోదయాన్ని చూచి పాడుతుంది. సమైక్యాంధ్ర ఉద్యమం అలారం మోత లాంటిది, ఎవరో కీ ఇస్తే తప్ప అది మోగదు అని అన్నాడు అనమాట. సో అట్లా ఆయన కోయి కోటేశ్వరరావు అనేటువంటి కవి రాసినాడు. ఈ చాలామంది అక్కడి నుంచి చాలామంది రచయితలు, చాలామంది కవులు తెలంగాణ ఉద్యమాన్ని మద్దతు పలికారు. ఈ రకమైనటువంటి ఆధిపత్య అహంకార భావన మంచిది కాదని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ కొందరికి ఈ విషయం ఇంకా సంచలిస్తుంది, ఇంకా దాని నుంచి వాళ్ళు బయటపడలేదు. వాళ్ళతోనే మనకు వస్తున్న సమస్య. దీన్ని ఆక్రమించుకోవాలనే కుట్ర కూడా కొంతమందిదే. తిరిగి తెలంగాణ మీద రాజకీయ ఆధిపత్యాన్ని చేసుకోవాలి, హైదరాబాద్ సంపదను తీసుకోవాలి. ఇప్పుడే కదా మన నీళ్ళు ఒక 1 year నుంచి మనం సరిగ్గా అబ్జర్వ్ చేస్తే ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తి తెలంగాణ వాళ్ళ కన్ను రాయలసీమకు సంబంధించో వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి కొబ్బరి చెట్ల మీద పడ్డది అన్నటువంటి మాట మాట్లాడిండు. అంటే ఆ తర్వాత మెల్లమెల్లగా జాగిరా అనేటువంటి పదం వచ్చింది. ఇప్పుడు భాషకు సంబంధించి ఈ సంవత్సర కాలంలో జరుగుతున్నటువంటి ఈ పరిణామాలను ఒకటి ఎక్కడ లోపం ఉందని 12 ఏళ్ల తర్వాత ముఖ్యంగా ఇవాళ అధికారంలో కూర్చున్న వ్యక్తిని వాళ్ళు తమ బంటు అనుకుంటున్నారు. మీకు కాంగ్రెస్ పార్టీ నుంచి రేవంత్ రెడ్డి గెలిస్తే తెలుగుదేశం జెండాలు ఊరేగింపులో ఉన్నాయి. ఆ తెలుగుదేశం ఎన్డీఏలో ఉంది, ఎన్డీఏలో ఉంది. కమ్యూనిస్టులు కూడా ఈ కూటమిలో ఉన్నారు. ఏం కషాయం ఇది చెప్పండి మీరు? ఎవరికి చెందినవాడు రేవంత్ రెడ్డి? ఇటు కన్ను గీటుతున్నాడు, అటు కాళ్ళు కలుపుతున్నాడు, ఇటు సంసారం చేస్తున్నాడు, అటు మళ్ళీ చీకటి చెలివి చేస్తున్నాడు. ఇట్లా రకరకాలుగా ఈ మానవుడు ఉన్నాడు. కనుక అంటే కబళించడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు, అప్పచెప్పడానికి ఈయన సిద్ధంగా ఉన్నారు. ఇక ఈ వాతావరణం ఈ రకమైనటువంటి ఆధిపత్యవాదులకు, అహంకారులకు, ఈ ఆక్రమణ కాంక్ష ఉన్న వాళ్లకు ఒక ప్రోత్సాహాన్ని ఇస్తుంది, ఒక ప్రోద్బలాన్ని ఇస్తుంది. వాళ్ళు సంథింగ్ అదే కేసీఆర్ ఓడిపోయాడు కదా, టీఆర్ఎస్ బలహీన పడిపోయింది కదా, ఇప్పుడు మనం వెళ్ళి తెలంగాణను మళ్ళీ అసలు తెలంగాణ ఏర్పడటమే వాళ్ళకి జీర్ణం కాలే. అరే మన కుట్రలు తట్టుకొని, మన కుతంత్రాలు తట్టుకొని, మన పైసల్ని తట్టుకొని, మన సినిమాలు తట్టుకొని, మన పేపర్లు తట్టుకొని, వీటన్నిటిని తట్టుకొని తెలంగాణ తెచ్చుకున్నాడు. ఈ కేసీఆర్ అంటోడు పాడుగాను, వీడు ఇడవనే లేదు, వీడిని పైసలతో కొనలేకపోయినాం, వీడిని పదవితోని వశం చేసుకోలేకపోయినాం, వీడిని చంపలేకపోయినాం, వీడు ఏం చేసినా కానీ వాడు మొండిగా నిలబడ్డాడు. నేషనల్ ఎజెండాకు పోదనుకున్నాం, నేషనల్ ఎజెండాకు కూడా పోయింది. దేశమంతా ఒప్పుకోవాలన్నాడు రాజశేఖర రెడ్డి, ఒప్పుకోరు కదా, దేశమంతా ఉత్తరాలు తీసుకొచ్చి ఇచ్చినాం. అవును, అరే ఏమి చేసినా కానీ వీళ్ళు ఇట్లనే కదా. ఆ చివరి నిమిషం దాకా దాన్ని ఆపడానికి అనేక రకాల ప్రయత్నాలు చేస్తే అది వచ్చింది. ఆ వచ్చిందన్న సత్యం జీర్ణం కావడం లేదు. అది జీర్ణం కాక ఈ హైదరాబాదు ఇక్కడ ఉండే సంపద మీద ఆశ చావక వస్తున్న వికారాలే ఇవన్నీ అన్నమాట. ఇంకా ఆ సినిమాలలో నటించేటువంటి వాళ్ళపైన, ఆ సినిమాకు ఆ డైరెక్టర్ని చేసినటువంటి వాళ్ళపైన ఎట్లాంటి ప్రభావం ఉంటుంది అనుకుంటున్నారు? ఎందుకంటే ఆదిలోనే అసలు పేరే పెట్టింది, ఇప్పుడు ఏదో పిల్ల పుట్టింది ఇంకా ఏదో చేయాలనేటువంటి అంటే ఇప్పుడు నేను ఏమనుకుంటున్నా అంటే ఇడుపు కాగితం అని తెలంగాణ పేరు పెట్టి ఆ సినిమా తీస్తున్న వాళ్ళకి తెలంగాణ నుంచి ఇప్పుడు గొప్ప మద్దతు వచ్చింది, ఒక సంఘీభావం వచ్చింది. ఆ సినిమా ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ అయిపోయింది. రేపు ఇడుపు కాగితం సినిమాను పట్టుదలగా చూస్తారు అందరూ. ఇక ఇప్పటి నుంచి మనం తేల్చుకోవాలన్నమాట. అరే తెలంగాణ పేరు పెట్టి సినిమా చూసినట్టు పోయి సినిమా చూడాల్సిందే, టికెట్ కొనాల్సిందే అనే ఒక పట్టుదల ఇప్పుడు తెలంగాణ వాళ్ళలో వచ్చింది. కనుక ఈ తెలంగాణలో తిరిగి తెలంగాణ స్పృహను తటిలేపుతున్నందుకు, తిరిగి తెలంగాణ భావజలాన్ని బలోపేతం చేస్తున్నందుకు చేతగాని రేవంత్ రెడ్డికి, తెలంగాణ మీద చేతబడి చేస్తున్న ఆంధ్ర అహంకారులకు కృతజ్ఞతలు. మీరు ఒక కళాకారులకు సంబంధించినటువంటి విషయంలో అన్నీ తెలిసినటువంటి వ్యక్తి. మీరు కూడా 10ల సంఖ్యలో పాటలు తెలంగాణ ఉద్యమం కోసం రాసినటువంటి సంఘటనలు ఉన్నాయి. తెలుగు భాష పైన పట్టున్నటువంటి వ్యక్తి. తెలంగాణలో తెలుగు సంబంధించినటువంటి వాళ్ళకు సంబంధించి సినిమాలు ఇంకా రావడానికి ప్రభుత్వాలు ఎలా ప్రోత్సహిస్తే బాగుంటుంది? ఎందుకంటే ఏదో ఒక క్యారెక్టర్ చేస్తున్నారు, ఆ 1-2తో మళ్ళీ వెనక్కి వస్తున్నారు, ఏదో ఒకటి ఇట్లా మొత్తం మీద అప్ప అనేది కనబడట్లేదు. ఒకటి అండి, అది తప్పకుండా జరగాలి. ఒకటి, తెలంగాణ జీవిత నేపథ్యంలో వచ్చిన సినిమాలకి పన్ను మినహాయింపు, వినోద పన్ను మినహాయింపు ఇవ్వాలి. తర్వాత ఆ తెలంగాణ భాషలో పేరు పెడితే
ఓ ప్రత్యేకమైనటువంటి ఒక ప్రోత్సాహం. అంటే ఆ మధ్య తమిళనాడు వాళ్ళు తమిళం పేరు పెడితే ఓకే దానికి వాళ్ళు కొంత సంథింగ్ మానిటరీ ఇది ఏదో పెట్టినారు, ఆర్థిక మద్దతు ఏదో పెట్టినారు. అటువంటివి పెట్టవచ్చు. అన్నిటికీ మించి నిజానికి ఇది బీఆర్ఎస్ పరిపాలన సందర్భంలోనే జరగవలసి ఉండే. ఓకే సరే కేసీఆర్ గారు వచ్చిన సందర్భం ఏంటంటే ఆత్మహత్యలు, రైతులు, నీళ్లు, కరెంటు. ఇప్పుడు ఈ మానవుడిలాగా ఆ సమస్యలన్నీ తీరిన పరిస్థితి కాదు. ఆయన ఒక చారిత్రక సంధి దశలో వచ్చినాడు. ఆయన ముందు నిలుచున్న సవాళ్ళు తర్వాత ఇంకా అప్పటికి ఈ మన తెలంగాణలో ప్రాజెక్టులు మన కరెంట్ ఉండదంటే, లేకుంటే పరిశ్రమలు వెళ్ళిపోతారంటే, ఇట్లాంటి రకరకాల మన కల్లోలం జరుగుతుందంటే అని అనేక కుట్రలు, కుతంత్రాల వాతావరణాల మధ్య వచ్చి వ్యవస్థలను ఏర్పాటు చేసుకుంటూ మెల్లమెల్లగా ఒక కరెంట్ సమస్యని, నీళ్ల సమస్యని ఒకటొక్కటిగా సమస్యలు పరిష్కరించుకుంటూ వెళ్ళాల్సినటువంటి పరిస్థితి. కనుక కొన్ని విషయాలు ఇంకా కొన్ని జరగవలసిన పెండింగ్లో ఉన్నాయి. అవి బహుశా ఇప్పుడు గెలిచుంటే కల్చరల్ ఎజెండా, ఎడ్యుకేషన్ వీటి మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉండేది. ఎందుకంటే ముందు జీవించాలి కదా అని ప్రజలు జీవనేచ్ఛనే కోల్పోయిన పరిస్థితి ఒకటి ఉండే. ఫస్ట్ ఒక ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ రావాలి తెలంగాణలో. తెలంగాణ వాళ్ళకి ఆ ఫిల్మ్ క్రాఫ్ట్లో అన్ని 24 క్రాఫ్ట్లలో నైపుణ్యం వచ్చే విధంగా ఒక ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ని ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉంది తప్పకుండా. అది వాళ్ళని తీసుకొస్తుంది. బట్ ప్రొడ్యూసర్స్ రావాలి అని అంటే మాత్రం అంటే ప్రొడ్యూసర్స్ వస్తేనే మారుతుంది. ప్రొడ్యూసర్ ఇప్పటికి కూడా ఆ రంగంలో ఉన్న తెలంగాణ వాళ్ళు ఆంధ్ర మానసికతతోనే ఉన్నాడు. ఒకవేళ ఆంధ్ర ప్రొడ్యూసర్ ఉన్నా కూడా ఆ తెలంగాణ ప్రొడ్యూసర్స్ వచ్చి తెలంగాణ కథలని తీసుకొని తెలంగాణ నటీనటులతో, తెలంగాణ 24 క్రాఫ్ట్స్ తెలిసిన వాళ్ళతో తీయటం అనేది ఒక ప్రత్యామ్నాయ సినిమా రావాలి. మళ్ళీ ఆంధ్ర సినిమాను అనుకరించే సినిమా కాదు, మళ్ళీ ఈ బూతుల పంచాంగం కాదు. ఇవాళ మలయాళం నుంచి, తమిళం నుంచి మనం అద్భుతమైన సినిమాలు చూస్తున్నాం. అటు తెలంగాణ ఒక ఇంకా చాలా అనేక జీవితపు రాశి ఉన్నటువంటి గని ఇది. కనుక ఈ గనినంతా తెరిచి ఈ మధ్య మాకు పొన్నాల బాలయ్య అని మిత్రుడు, ఆయన ఒక నవల రాశాడు. దాని పేరు లంద. ఆ నవలలో ఆయన మాదిగ జాతి అంతరంగ మథనాన్ని ఆయన ఒక నవలగా రాశాడు. దాంట్లో మాదిగల పెండ్లు ఎట్లయితుందో రాసిండు ఆయన. నాకు అనిపించింది, అరే ఇది సూరజ్ బర్జాత్య హమాప్కే హై కౌన్ అని ఉత్తర భారతదేశంలోని సంపన్నుల పెండ్లిని ఆయన తీసిండు. లేదా దిల్వాలే దుల్హనియా లే జాయింగే అని వాళ్ళు పంజాబీ పెళ్లిని బాగా గ్లోరిఫై చేస్తూ సినిమా తీసిండ్రు. అరే ఇది మాదిగల పెళ్లిని రాసిండు కదా, దీన్ని సినిమా చేస్తే బాగుండు అని నాకు ఆ క్షణం అనిపించింది. అట్లా ఇంకా ఎక్స్ప్లోర్ చేయాల్సినటువంటి చాలా జీవితం ఉంది. ఇప్పుడు సింగరేణి ప్రాంతంలో జరిగినటువంటి తిరుగుబాట్లు, సమ్మెలు, గొప్ప హీరోలు వచ్చారు అక్కడి నుంచి. అట్లాంటి తీయవచ్చు. చాలా అద్భుతమైనటువంటి కథలు ఎన్నో ఉన్నాయి ఇక్కడ. ప్రతి గ్రామానికి ఒక ఇంటింటా ఒక వీరుడు ఒరిగిన కథలు ఉన్నవి అని అంటాడు గూడంజయ్య ఒక చోట. సార్ అట్లా చాలా ఉన్నాయి కనుక వాటన్నిటి ఎక్స్ప్లోర్ చేసి చాలా క్రియేటివ్ స్టోరీ టెల్లింగ్ రావాలి. ఇంకా ఆ పాత పడికట్టులో కాదన్నమాట. ఈ కొత్త ఇదంతా తెలంగాణ వాళ్ళు ఎట్లా నవ్వుతారు, తెలంగాణ వాళ్ళు ఎట్లా ఏడుస్తారు, తెలంగాణ వాళ్ళు ఎట్లా పరాచకం ఆడతారు, తెలంగాణ వాళ్ళ భయం ఎట్లుంటుంది, మన ఇవన్నీ కూడా అంటే ప్రతి ప్రాంతానికి ఒక క్యారెక్టర్ ఉంటుంది. ఆ క్యారెక్టర్ ప్రతిఫలించేలాగా ఉండాలి. చివరగా ఏపీలోనే అటు కాకినాడకు పోతే ఒక రకమైనటువంటి యాస ఉంటుంది, ఇటు రాయలసీమకి వెళ్తే ఒక రకమైనటువంటి యాస ఉంటుంది, ఇటు విజయవాడ ఆంధ్రాకు సంబంధించినటువంటి అసలు వాళ్ళకు సంబంధించినటువంటి యాసల విషయంలో మాట్లాడాలనుకుంటే అసలు తెలంగాణ గురించి కాసేపు పక్కన పెడదాం, ఆ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వాళ్ళ యాసల గురించి మాట్లాడాలనుకుంటే నిజానికి ప్రతి 20-30 కిలోమీటర్లకు భాష మారిపోతుంది. చాలా తేడాలు ఉంటాయి. అవును, మన దగ్గర అత్తానా పోతానా అనేది కరీంనగర్ అంటాండు పోతాండు అని వరంగల్లో అంటారు, మందలిస్తున్నామని మన నల్గొండ వాళ్ళు అంటారు, పలకరింపును, ఇవన్నీ రకరకాల వైవిధ్యం ఉంది. ఈ వైవిధ్యం అనేది వైభవం, వైవిధ్యమే వైభవం. కానీ దాన్ని వైకల్యంలాగా చూస్తున్నారు వీళ్ళతో వచ్చిన తలకాయ నొప్పి అదనమాట. అది వైకల్యం కాదు, అది వైభవం. అది గొప్పతనం, అది తక్కువతనం కాదు. ఈ సోయి వీళ్ళకి వస్తలేదు. కళింగాంధ్రలో ఒక అందం ఉంటుంది, రాయలసీమ భాషలో ఒక అందం ఉంటుంది. నిజానికి రాయలసీమ భాష కూడా సినిమాల్లో సరిగ్గా ప్రజెంట్ చేయలేదు. నేను నవలలు చదివాను రాయలసీమ నుంచి, అద్భుతమైన నవలలు చదివాం. ఒక మన కేశవరెడ్డి గారి నవలలు చదివితే ఉన్న భాష, తర్వాత మన కళింగ మాండలికంలో రాయలసీమలో మన కళింగ మాండలికంలో రావిశాస్త్రి గారు రాసినటువంటి సొమ్ములు పోనాయండి లాంటి నవలలు చదివాం.
కోస్తాంధ్ర మాండలికం గురించి మన అంటరాని వసంతం మా కళ్యాణరావు గారు రాసిన అద్భుతమైన నవల. దాంట్లో ఉన్న గొప్ప సొగసైన భాష ఉంటుంది. మాలపల్లి అక్కడ ఉన్నటువంటి దళిత మన జీవితాల గురించి అప్పుడు రాస్తే, ఎప్పుడు 10th క్లాస్లో చదువుకున్న మాలపల్లి నవల ఓకే. అర్థం చేసుకున్నాం కదా మేము. కంప్లైంట్ చేయలేదు మేము, ఇది మాకు అర్థమైతలేదు అని కంప్లైంట్ చేయలేదు. కష్టపడి చదువుకుని అర్థం చేసుకున్నాం. అట్లా సొంతం చేసుకోవాలి తప్ప లోపల ఈ పురుగు ఒకటి అన్నమాట. తెలంగాణ భాష బాగుండదు అని ఈ పురుగు ఒకటి అది మెసులుతూనే ఉన్నదన్నమాట. ఈ క్రిములను వాళ్ళు కడిగేసుకోవాలి. ఓకే. వాళ్ళ మెదళ్ళ నుంచి ఈ క్రిములని, ఈ క్యాన్సర్ క్రిములని వదిలించుకుంటే తప్ప ఆరోగ్యం, సమాజ ఆరోగ్యం మెరుగుపడదు. ఓకే. థ్యాంక్ యూ దేశభక్తి శ్రీనివాస్. ఇది దేశభక్తి శ్రీనివాస్ చెప్తున్న మాటలు. మొత్తం మీద ఎవరైతే అలాంటి ఆలోచనతో ఉన్నారో, ముఖ్యంగా తెలంగాణ భాషనే కాదు ఏ భాషనైనా గౌరవించాలనేటువంటి ఫస్ట్ ఆ సందర్భాన్ని గుర్తు చేస్తున్నారు. దాంతోపాటుగా తెలంగాణకు సంబంధించినటువంటి ఇంకా సినిమాలు రావాల్సినటువంటి సందర్భాన్ని అయితే వారు గుర్తు చేస్తున్నటువంటి సందర్భాన్ని చూస్తూ ఉన్నాం. విషం కక్కడం ఆపాలి అన్నటువంటి హితవు కూడా వారు పలుకుతున్న పరిస్థితి. ఇక నేను ర్యాగింగ్ చేయడం మొదలు పెడితే ఆంధ్రాలో ఉన్నటువంటి ఎన్ని పదాలు తీసుకోవాలో అన్ని పదాలు తీసుకోగలుగుతాననేటువంటి మాటను కూడా వారు చెప్పకనే చెప్తున్నటువంటి సందర్భాన్ని చూస్తూ ఉన్నాం.